ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. నీట్ యూజీ ఎగ్జామ్ పై గుడ్ న్యూస్ చెప్పింది ఎన్టీఏ. ఈ నెల 3న జరిగిన నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ కావడంతో 13న ఎగ్జామ్ దేశవ్యాప్తంగా ఆందోళనలు మొదలయ్యాయి. అయితే నీట్ ఎగ్జామ్ ను రీషెడ్యూల్ చేసింది ఎన్టీఏ. జూన్ 21న నీట్ ఎగ్జామ్ నిర్వహించబోతున్నట్లు కొత్త షెడ్యూల్ ఇచ్చింది. ప్రభుత్వ అనుమతితో ఎగ్జామ్ తేదీని ప్రకటిస్తున్నట్లు ఎక్స్ లో పోస్టు చేసింది ఎన్టీఏ. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వంశీకృష్ణ అందిస్తారు. వంశీకృష్ణ, అంటే మనం చూస్తా ఉన్నాము, ఏదైతే 13వ తేదీన నీట్ ఎగ్జామ్ ని రద్దు చేస్తున్నట్టు ఎన్టీఏ ప్రకటన చేసింది. ఏదైతే రాజస్థాన్ లో, కేరళతో పాటుగా ఇతర రాష్ట్రాల్లో నీట్ పరీక్షకు సంబంధించినటువంటి ప్రశ్నపత్రం లీక్ అయిందని స్పష్టమైనటువంటి ఆధారాలను రాజస్థాన్ సంబంధించినటువంటి పోలీస్ శాఖ సేకరించినటువంటి విషయం కూడా మనకు తెలిసిందే. దీనికి సంబంధించినటువంటి ఏదైతే ప్రాక్టీస్ పేపర్ ని కూడా గుర్తించడం జరిగింది. ఇది పలు వాట్సాప్ లలో కావచ్చు, దాంతో పాటుగా పలు ట్యూటోరియల్స్ కి సంబంధించి కావచ్చు, ఇలా అనేక సెంటర్స్ లలో క్వశ్చన్ పేపర్ సంబంధించిన ప్రాక్టీస్ పేపర్ లభ్యం కావడంతో కూడా ఎన్టీఏ అప్రమత్తమయ్యి వెంటనే నీట్ యూజీ ఎగ్జామ్ ని 2026ని రద్దు చేసినటువంటి పరిస్థితి కూడా మనకు తెలిసింది. దీంతో దేశవ్యాప్తంగా కూడా ఆందోళనలు మొదలయ్యాయి. విద్యార్థుల భవితవ్యం పైన ఎఫెక్ట్ పడటంతో కూడా వెంటనే కేంద్ర ప్రభుత్వం ఏదైతే దిద్దుబాటు చర్యలకు దిగినటువంటి పరిస్థితి కూడా మనకు తెలిసిందే. సిబిఐ ఎంక్వైరీని కూడా నీట్ ఎగ్జామ్ లీకేజ్, పరీక్షా పత్రం లీకేజ్ పైన వేసినటువంటి విషయం కూడా మనకు తెలిసిందే. దాదాపుగా 23 లక్షల మందికి పైగా కూడా విద్యార్థులు నీట్ ఎగ్జామ్ ని రాసినటువంటి విషయం కూడా మనకు తెలిసిందే. ప్రధానంగా ఎన్టీఏ ప్రకటన చేసిన తర్వాత దేశవ్యాప్తంగా కూడా కొంత నిరసనలు వ్యక్తమైనటువంటి పరిస్థితి కూడా మనకు తెలిసిందే. గతంలో కూడా నీట్ పరీక్షకు సంబంధించి ఓ సెంటర్ లో లీక్ అయినటువంటి విషయం కూడా మనందరికీ తెలిసిందే. ప్రజెంట్ దేశవ్యాప్తంగా కూడా విద్యార్థుల నుంచి, విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి, వివిధ పార్టీల నుంచి కూడా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం కావడంతో కూడా వెంటనే కేంద్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు దిగడం జరిగింది. ఎన్టీఏ కొద్దిసేపటి క్రితమే ప్రకటన చేయడం జరిగింది. జూన్ 21న నీట్ ఎగ్జామ్ ని నిర్వహించబోతున్నట్టు ప్రకటన చేసినటువంటి పరిస్థితి కూడా మనకు తెలిసిందే. ఈ నీట్ ఎగ్జామ్ కు సంబంధించి ముందుగా ఏదైతే ఈ పరీక్షకు సంబంధించినటువంటి ఫీజు ఏవైతే ఉంటాయో అవి తిరిగి చెల్లించాల్సినటువంటి అవసరం లేదు. వీటికి సంబంధించినటువంటి హాల్ టికెట్స్ కావచ్చు, అడ్మిట్ కార్డ్స్ అనేవి త్వరలో జారీ చేస్తామంటూ కూడా ఎన్టీఏ ప్రకటన చేసినటువంటి పరిస్థితి కూడా మనకు తెలిసిందే. ఈసారి ఈ నీట్ ఎగ్జామ్ కు సంబంధించి కూడా దేశవ్యాప్తంగా పటిష్టమైనటువంటి భద్రతా ఏర్పాట్ల ద్వారా ఈసారి పరీక్షలు నిర్వహిస్తామని కూడా చెప్పినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. లీకేజ్ కి అవకాశం లేకుండా పూర్తి స్థాయిలో భద్రతా పరమైనటువంటి చర్యలు కావచ్చు, ప్రత్యేకమైనటువంటి నిఘా వ్యవస్థ ద్వారా ఈ ఎగ్జామ్ ని నిర్వహిస్తామంటూ కూడా అటు ఎన్టీఏ అంటే జాతీయ పరీక్ష వ్యవస్థ తెలిపినటువంటి పరిస్థితి, సంస్థ తెలిపినటువంటి విషయం కూడా మనం అర్థం చేసుకోవచ్చు. మొత్తం మీద మనం చూస్తా ఉన్నాము, అటు తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 70,000 మందికి పైగా కూడా నీట్ ఎగ్జామ్ ని రాసినటువంటి విషయం కూడా మనకు తెలిసిందే. వారందరూ కూడా తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకంటే డాక్టర్ కావాలనేది ప్రతి ఒక్క విద్యార్థి కళ. ఆ కళను నిజం చేసుకోవడానికి రయ్యం బవులు కష్టపడి జరుగుతూ ఉంటారు. అలాంటి సందర్భంలో తిరిగి ఒకసారి ఎగ్జామ్ రాసిన తర్వాత నిజమైన విద్యార్థి ఎవరైతే ఉంటారో తిరిగి మళ్ళీ ఎగ్జామ్ రాయాలంటే కొంత నిరుత్సాహపడతా ఉంటారు. కొంత మానసిక పరమైనటువంటి ఇబ్బందులు కూడా ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. విద్యార్థులు కావచ్చు, విద్యార్థుల తల్లిదండ్రులు కూడా డిప్రెషన్ లోకి వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రజెంట్ సిబిఐ ఎంక్వైరీ జరుగుతున్నటువంటి నేపథ్యంలో దాదాపుగా 20 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో ఆడుకున్నటువంటి కొంతమందిని ఖచ్చితంగా శిక్షించాలనేది కూడా విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేసేటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. రానున్న రోజుల్లో ప్రత్యేకమైనటువంటి వ్యవస్థ ద్వారా సాంకేతికతను ఉపయోగించుకొని పరీక్షా విధానాన్ని తీసుకురావాలంటే కూడా పలువురు విద్యా నిపుణులు కోరుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. మొత్తం మీద విద్యార్థులకు ఇది ఒక గుడ్ న్యూస్ గా చెప్పవచ్చు. జూన్ 21వ తేదీన నీట్ ఎగ్జామ్ ని తిరిగి నిర్వహించబోతున్నాము అని చెప్పినటువంటి నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు కూడా కొంత సంతోషాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు.
తిరిగి నీట్ ఎగ్జామ్ ని రద్దు చేసిన తర్వాత ఆల్ డే మూడ్ లో ఉన్నటువంటి విద్యార్థులు తిరిగి పుస్తకాలు పట్టినటువంటి పరిస్థితి మనకు తెలుస్తుంది. ఎగ్జామ్స్ కోసం తిరిగి ప్రిపేర్ అవుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు అర్థమవుతుంది. ఏదైతే జూన్ 21వ తేదీన జరగబోయేటువంటి ఎగ్జామ్ కి విద్యార్థులు మళ్ళా ప్రిపేర్ అవుతున్నటువంటి నేపథ్యంలో ఏదైతే గతంలో జరిగినటువంటి తప్పులను పునరావృతం కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది సందీప్. వంశీ, ఇప్పుడు పేపర్ లీక్ పై విద్యార్థులు అప్పుడు కొంతమేర ఆందోళన వ్యక్తుల పరిస్థితి కనిపించింది. ఇప్పుడు మళ్ళీ రీషెడ్యూల్ పై విద్యార్థులు ఏ విధంగా స్పందించే అవకాశం ఉంది? కొంత ఎందుకంటే జరగాల్సినటువంటి డ్యామేజ్ జరిగిపోయిందని కూడా చెప్పాలి. ఎందుకంటే కొంతమంది విద్యార్థులు వేయం బావులు కష్టపడి చదివినటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. ఎగ్జామ్ మూడ్ లోకి వెళ్లి చదివినటువంటి పరిస్థితి ఉంటుంది. తర్వాత ఆల్ డే మూడ్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత పూర్తి స్థాయిలో రిలాక్స్ మోడ్, ఆల్ డే మోడ్ లోకి వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. హాలిడేస్ ని ఎంజాయ్ చేయాలని కూడా విద్యార్థులు భావిస్తుంటారు. కానీ ఒక్కసారిగా నీట్ ఎగ్జామ్ ని రద్దు చేస్తున్నట్టు ఎన్టీఏ ప్రకటన చేసిన తర్వాత విద్యార్థులు కొంత ఇబ్బంది పడినటువంటి పరిస్థితి, మానసికంగా ఇబ్బంది పడినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. తల్లిదండ్రులు కూడా బాధపడినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. అయినా కానీ తిరిగి ఎగ్జామ్స్ ని ఖచ్చితంగా కెరియర్ పరంగా ఎలాంటి ఇబ్బంది పడకుండా ఉండాలనే ఉద్దేశంతో తిరిగి విద్యార్థులు పుస్తకాలు బాట పడినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. జూన్ 21వ తేదీన ఎగ్జామ్ నిర్వహించబోతున్నటువంటి నేపథ్యంలో తిరిగి ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతా ఉన్నారు. కొంత ఇలాంటి ఘటనలు ఏదైతే జరగడం వల్ల మాత్రం కొంత విద్యార్థులు నష్టపోయే అవకాశం మాత్రం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. థ్యాంక్ యూ వంశీ. నీట్ యూజీ ఎగ్జామ్ పై గుడ్ న్యూస్ చెప్పింది ఎన్టీఏ. ఈ నెల 3న జరిగిన నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ కావడంతో 13న ఎగ్జామ్ రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. దీంతో దేశవ్యాప్తంగా ఆందోళనలు మొదలయ్యాయి. అయితే నీట్ ఎగ్జామ్ ను రీషెడ్యూల్ చేసింది ఎన్టీఏ. జూన్ 21న నీట్ ఎగ్జామ్ కొత్త షెడ్యూల్ ఇచ్చింది. ప్రభుత్వ అనుమతితో ఎగ్జామ్ తేదీని ప్రకటిస్తున్నట్లు ఎక్స్ లో పోస్టు చేసింది ఎన్టీఏ. పేపర్ లీక్ ఆరోపణలతో రద్దయిన నీట్ యూజీ 2026 పరీక్షను మళ్లీ నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారైంది. జూన్ 21న ఆదివారం ఈ పరీక్ష జరగనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వెల్లడించింది. ఈ మేరకు ఎన్టీఏ తమ ఎక్స్ ఖాతాలో పోస్టు చేసింది. రీ ఎగ్జామ్ కు సంబంధించి అధికారిక మార్గంలో వచ్చే సమాచారాన్ని విశ్వసించాలని విద్యార్థులను ఎన్టీఏ కోరింది. హాల్ టికెట్ ఇతరాతర వివరాల్ని త్వరలోనే వెల్లడించనుంది. దేశవ్యాప్తంగా వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్, బీడీఎస్ తదితర కోర్సుల్లో ప్రవేశాల కోసం మే 3వ తేదీన జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష యూజీని నిర్వహించింది. దేశంలోని 551 నగరాలు, విదేశాల్లోని 14 నగరాల్లో ఈ పరీక్ష జరిగింది. అయితే ఈ పరీక్ష ప్రశ్నపత్రాలు కొన్ని చోట్ల లీక్ అయ్యాయని వచ్చిన ఆరోపణల నేపథ్యంలో నాటి పరీక్షను రద్దు చేస్తున్నట్లు ఎన్టీఏ ప్రకటించింది. దీంతో దేశవ్యాప్తంగా ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న 23 లక్షల మంది మళ్లీ పరీక్ష రాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక రీ ఎగ్జామినేషన్ కు మరోసారి దరఖాస్తు చేసుకోమనక్కర్లేదని, ఫీజు చెల్లించిన అవసరం కానీ లేదని ఎన్టీఏ స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా నీటి పేపర్ లీక్ పై సిబిఐ దర్యాప్తు కొనసాగుతుంది. ఇప్పటికే పలువురు కీలక నిందితులను అరెస్టు చేసి విచారిస్తున్నారు. రాజస్థాన్లోని శిఖర్లో ఈ లీకేజీ వ్యవహారం బయటపడింది. సుమారు 410 ప్రశ్నలతో ఒక గేస్ పేపర్ పరీక్షకు ముందే విద్యార్థులకు అందగా అందులోని 120 కెమిస్ట్రీ ప్రశ్నలు పరీక్షలు వచ్చాయనే ఆరోపణలు వచ్చాయి. ప్రశ్నల క్రమంతో పాటు ఆప్షన్లు కూడా ఒకే వరుసలో ఉండడంతో లీక్ జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. మహారాష్ట్రలోని నాసిక్ నుంచి ప్రశ్నపత్రం లీక్ అయి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. అక్కడి నుంచి రాజస్థాన్, హర్యానా, జమ్మూ కాశ్మీర్, కేరళ సహా పలు రాష్ట్రాలకు చేరినట్లు దర్యాప్తులో తేలింది. ఈ పేపర్ కోసం విద్యార్థుల నుంచి 5 లక్షల వరకు వసూలు చేసినట్లు సమాచారం. ఈ అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి యాకేష్ అందిస్తారు. యాకేష్, గుడ్ మార్నింగ్ సందీప్. నీట్ యూజీ ఎగ్జామ్స్ పై ఎన్టీఏ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల 3న జరిగినటువంటి నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ కావడంతో 13న పరీక్షలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దేశవ్యాప్తంగా కూడా దీంతో ఆందోళనలు మొదలైనటువంటి నేపథ్యంలో నీట్ ఎగ్జామ్ ను రీషెడ్యూల్ కూడా చేసింది. ప్రస్తుతం జూన్ 21న నీట్ ఎగ్జామ్ కొత్త షెడ్యూల్ ను కూడా విడుదల చేసింది. ప్రభుత్వ అనుమతితోనే ఈ తేదీని ప్రకటించినట్లు కూడా ఎన్టీఏ అటు పోస్ట్ ఎక్స్ లో కూడా పోస్ట్ చేసినటువంటి పరిస్థితి.
ప్రధానంగా నీట్ ఎగ్జామ్స్ అనేది దేశవ్యాప్తంగా దాదాపు 22 లక్షల మంది పైగా కూడా పరీక్షలు రాశారు. ఈ పేపర్ లీక్ అయినటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా నీట్ పరీక్షను ప్రభుత్వం అటు ఎన్టీఏ కలిసి రద్దు చేసినటువంటి పరిస్థితి. పేపర్ లీక్ ఆరోపణలతో రద్దయినటువంటి నీట్ యూజీ పరీక్షను మళ్లీ నిర్వహించేందుకు కూడా ఇప్పటికే జూన్ 21న ఆదివారం కూడా ఈ పరీక్ష కొనసాగనున్నట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ కూడా తెలిపినటువంటి పరిస్థితి. అయితే పూర్తి స్థాయిలో దేశవ్యాప్తంగా వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ అటు బీడీఎస్ తదితర కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ నీట్ ఎగ్జామ్ ను కూడా నిర్వహిస్తారు. అందులో భాగంగా మే 3వ తేదీన కూడా జాతీయ అర్హత పరీక్షను కూడా నిర్వహించారు. దేశంలోని దాదాపు 551 నగరాలు, విదేశాల్లో ఉన్నటువంటి 14 నగరాల్లో కూడా ఈ పరీక్ష కొనసాగింది. ఈ పరీక్ష ప్రశ్న పత్రాలు కొన్ని చోట్ల లీక్ అయ్యాయని వచ్చిన ఆరోపణల నేపథ్యంలో పరీక్షను ఎన్టీఏ రద్దు చేసినట్టు ప్రకటించింది. పూర్తిగా మనం దీన్ని ఒకసారి చూసుకుంటే దేశవ్యాప్తంగా దాదాపుగా 23 లక్షల మంది కూడా పరీక్షలు రాసినటువంటి పరిస్థితి. రీ ఎగ్జామినేషన్ కూడా మరొకసారి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని కూడా ఎన్టీఏ పేర్కొంది. అటు ఫీజు కూడా విద్యార్థులు మరొకసారి చెల్లించిన అవసరం లేదని కూడా చెప్పింది. మొత్తం నీట్ పరీక్షకు సంబంధించి మొత్తం 410 ప్రశ్నలతో ఒక గెస్ట్ పేపర్ ను పరీక్షను ముందే విద్యార్థులకు అందించగా అందులో 120 కెమిస్ట్రీ సంబంధించి మార్కులతో పాటు పరీక్షలు వచ్చాయన్న ఆరోపణలు, పేపర్ లీకేజీలో ఆరోపణలు వచ్చాయి. ప్రశ్నల క్రమంలో పలు ఆప్షన్లు కూడా ఒకే వరుసలో ఉండడంతో లీక్ అయినట్లు ప్రాథమికంగా ఎన్టీఏ గుర్తించింది. మహారాష్ట్రలోని నాసిక్ నుంచి ప్రశ్న పత్రం కూడా లీక్ అయ్యి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో ఇప్పటికే అటు రాజస్థాన్, హర్యానా, జమ్మూ కాశ్మీర్, కేరళ సహా పలు రాష్ట్రాలకు ఇది లీక్ అంశం చేసిన నేపథ్యంలో సిబిఐ కూడా దీని మీద కేసు నమోదు చేసింది. పూర్తిగా ఈ రాష్ట్రాలకు సంబంధించినటువంటి వ్యక్తుల మీద ఎవరైతే ప్రాథమికంగా వారు ఉన్నారో వారిని అందరినీ కూడా గుర్తించి దర్యాప్తు చేస్తా ఉంది. పేపర్ కోసం విద్యార్థుల నుంచి దాదాపు 5 లక్షల రూపాయలు కూడా పేపర్ లీకేజీలో వసూలు చేసినట్టు కూడా ప్రాథమికంగా గుర్తించారు. దానికి సంబంధించి ఇప్పటికే దర్యాప్తు కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. పూర్తిగా ఈ దేశవ్యాప్తంగా ఈ పేపర్ లీకేజ్ పాల్పడ్డ వారిని దాదాపు 15 మందిని అరెస్టు ఇప్పటివరకైతే చేశారు. ఇందులో ప్రధాన నిందితులను కూడా అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. ఈ లీకేజీ అంశం ఎట్లా చేశారు, ఎట్లా బయటకు వచ్చింది, ఎవరెవరు దీనికి సహకరించారు, నీట్ కు సంబంధించి దీనిలో ఇంకా ఎవరైనా అధికారుల ప్రమేయం ఉందా అన్న కోణంలో కూడా అధికారులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ప్రధానంగా రాజస్థాన్ లో విచారణకు ముందే కూడా దాదాపు 42 అంటే పరీక్షకు 42 గంటల ముందే కూడా వాట్సాప్ లో ఇది లీక్ అయినటువంటి క్రమంలో దీని వెనకాల ఎవరున్నారన్న కోణంలో ప్రధానంగా దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ఈ నీట్ పరీక్ష రాసిన విద్యార్థులకు ఇప్పుడు కొంత గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. వెంటనే కూడా జూన్ లోనే అంటే వచ్చే నెలలోనే నిర్వహిస్తున్నటువంటి క్రమంలో విద్యార్థులకు కొంత ఇబ్బంది కలగకుండా తగు జాగ్రత్తలు కూడా తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే యాకేష్, ఇప్పుడు హాల్ టికెట్లు ఎప్పటి నుంచి డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు కల్పించింది ఎన్టీఏ? ఇప్పటికే అటు ఎన్టీఏ దీనికి సంబంధించినటువంటి ఒక ప్రకటన విడుదల చేసింది కనుక పూర్తి స్థాయిలో అన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతకి మరొకసారి విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా పూర్తిగా ఈ హాల్ టికెట్ ప్రక్రియను కూడా చేపట్టే అవకాశం ఉంది. 1-2 రోజుల్లో దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో అప్డేట్ అందించే అవకాశం ఉంది. అయితే పరీక్ష తేదీ ప్రకటించినటువంటి నేపథ్యంలో విద్యార్థులంతా కూడా అలర్ట్ గా ఉంటారు. ఇంకా ప్రిపరేషన్లు ఉంటాయి కనుక దానికి సంబంధించి అంతా కూడా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే ఈ హాల్ టికెట్ కు సంబంధించి 1-2 రోజుల్లో దానికి సంబంధించిన అప్డేట్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. అయితే ఈ ఘటనకు గతంలో కూడా చాలా సందర్భాల్లో పేపర్ లీకేజ్ ఘటనలు బయటకు వచ్చాయి కనుక ఈసారి కూడా గతంలో లీక్ చేసిన వారి ప్రమేయం ఇందులో ఉందా అనేది కూడా అటు సిబిఐ కూడా దర్యాప్తు చేస్తా ఉంది. అటు ప్రతిపక్షాలు కూడా అటు నీట్ గాని అటు ఎన్టీఏ గాని కేంద్ర ప్రభుత్వ వైఖరిని కూడా పెద్ద ఎత్తున తప్పుపడుతున్నాయి. చిన్న అంశాలను సీరియస్ గా తీసుకుంటున్నటువంటి ప్రభుత్వం ఎంతో మంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఒక పరీక్షకు సంబంధించి ఎందుకు కఠినంగా నిర్ణయాలు తీసుకోవట్లేదు, బాధితులను తక్షణమే అరెస్ట్ చేయాలి, ఈ లీకేజీ వెనకాల ఉన్నటువంటి వారిని కఠినంగా శిక్షించాలని అటు ప్రతిపక్షాలు కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాయి. రైట్, థాంక్యూ రాకేష్.